शिवाय गुरवे नमः। 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 జ్ఞాన బ్రహ్మను సమాధి మొదలగు కాల విశేషములో గాని బ్రహ్మలోకము మొదలగు దేశ విశేషములో గాని బుద్ధికి విషయమయ్యే ఒకానొక ఆకార విశేషంలో గాని పొందాలని అనుకుంటున్నారు. ఇది ఆశ్చర్యములోకెల్లా ఆశ్చర్యం. జీవుని సూక్ష్మ శరీరము స్థూల దేహమును విడిచి పరలోకమునకు వెళ్ళుటయందు దేశమును చిత్తము తాను ఉత్పన్నమైన క్రమమునకు తలక్రిందులుగా పరిణామమును చెంది సమిష్టిలో కలుటయందు కాలమును ఒక్కొక్క విశిష్ట విషయాకార వృత్తియందు విషయ విశేషాన్ని అతిక్రమించుట అంటే దాటుట సంభవము కాదు. కావున ప్రజ్ఞాన బ్రహ్మ యొక్క ఉపలబ్ధి యందు ఈ ప్రణాళికలన్నీ సాక్షాత్ సాధనములు కాజాలవు. ప్రజ్ఞాన బ్రహ్మ నిరూపించబడిన విధముగా దానిని పొందుటకు నేను అనే ఈ శోధితమైన అర్థాన్ని పొందుటయే సర్వోత్తమమగు ప్రణాళిక. కాబట్టి ఎక్కడో పొందుతానండి, ప్రాణం పోయాక, లేతే సూక్ష్మ శరీరంతో పొందుతాను, ఇక్కడ అక్కడ రకరకాలుగా ఈ కాలము ఆ కాలము ఇలాంటివి ఏమి చెప్పినా అవన్నీ కూడా నిర్హేతుకములు, అంటే కారణము లేని అనవసరమైనవి. దానివల్ల నీవు పొందలేవుగాక పొందలేవని స్పష్టంగా చెప్తున్నారు ఇవన్నీ కూడా. కాబట్టి బోధల్లో మీరు ఎలా పొందవచ్చో, ఎంత సులభంగా పొందవచ్చో మీకు బోధ జరిగినది. కాబట్టి ఆ బోధ ప్రకారంగా సాధన చేస్తే చాలు. నిజానికి సాధన లేదని కూడా చెప్పబడుతోంది. కాబట్టి ఈ నేను అనే దాన్ని శోధితమైన అహమర్థము, నేను అనే దాన్ని అంటే అసలైన నేనును పొందుటయే సర్వోత్తమమగు ప్రణాళిక. అంటే అదే అసలైనది, మార్గం, సాధనం. ఎలాగైతే బాహ్య ప్రపంచంలో తొందరగా వెళ్ళాలంటే ఇలా రకరకాలుగా మనము ఎన్నిటికో ఎన్నిటినో సాధనాలు కానండి దేనిలాగానండి ఉపయోగిస్తూ ఉంటాం. అదే విధంగా ఇక్కడ ఇంకా వేరేది ఏమీ లేదు, ఇది తప్ప. దాని యందు కాలధర్మమగు మృత్యువు పరివర్తనము మొదలగు వాటి నుండి దేశధర్మమగు లోపల బయట మొదలగు వాటి నుండి విషయుధర్మమగు విషయధర్మమగు సారీ విషయ ధర్మమగు దృశ్యత్వము మొదలగు వాటి నుండి ప్రజ్ఞానం యొక్క విలక్షణత్వము స్పష్టంగా భాషించు. ఎవడైనను తాను లేకుండుటను, తాను జడుడగుటను, తనకు తాను అప్రియుడగుటను అనుభవించుట సంభవము కాదు. తాను జడంగా ఉన్నాడని వాడు ఎప్పుడైనా అనుకుంటాడా? ఏదో ఒక ఆకారం చూడటమో వినటమో ఏదో జరుగుతుంది కదా. గాఢ నిద్రలో కూడా దేహం ఉన్నది అన్న స్ఫురణ వాడికి ఉంటుంది. ఈ మృత్యువు ఆగదు, అంటే దేహం నశించకుండా ఉండదు. కాబట్టి నేను నశించను, నేను మరణించను అనడానికి కూడా లేదు వాడు.
విషయ ధర్మమగు దృశ్యత్వం. మీరు ఓ విషయం ఉంటే దానికి ఒక దృశ్యం భావించుకోవటం అనండి, ఏదైనా అనండి, కనపడేది అనండి, మీరు ఊహించుకోవటం అనండి, ఏదైనా సరే. నేను లేను అని ఎవడు అనలేడు. నేను చనిపోయానని ఎవడని అనగలడా? చాయిసే లేదు. తనకు తాను అప్రియుడు అవలేడు, సంభవము కాదు. కావున సుఖస్వరూపముగు ప్రజ్ఞాన బ్రహ్మ యొక్క ఉపలబ్ధి కొరకు విషయములకు సంబంధించిన ఆకారములలో సుఖమును కల్పించి సుఖమును భావించుట కంటే ప్రజ్ఞాన స్వరూపముగు ఆత్మను అనుసంధానము చేయుటయే కర్తవ్యము, ధర్మము, ఇంకా ఏదైనా అసలైనది, అత్యంత ఆవశ్యకమైనది. అంటే ఏదో కల్పించుకుని దీనివల్ల నేను ఆనందం పొందాను, దానివల్ల ఆనందం పొందాను అనుకోవటం వల్ల ఉపయోగం ఏముంది? ఆ ఆనందాలన్నీ నశించేవే, అందులో ఏం సందేహం లేదు. మీరు బాహ్య ప్రపంచంలో ఎన్ని సృష్టించుకున్నా, ఎన్ని అనుకున్నా, అవన్నీ నశించేవే, క్షణికాలే. నశించటం అంటే అసలు క్షణికాలే. ఎన్నో అనుభవాలు. ఇది ఆనందము అనుకునే లోపల పక్కనే దుఃఖం ఉంటుంది వెనక. మీరు నాకు ఇంత ఆనందం కలిగింది అని మీరు ఎప్పుడూ కూడా అనలేదు. ఎందుకంటే మీకు ఆనందం కన్నా దానివల్ల దుఃఖం లభించింది అన్నదే మీరు గుర్తిస్తారు. ఏమీ సందేహం లేదు. ఈ దుఃఖం నిన్ను బాధించిందనే చెప్తావు నువ్వు. ఎంతో దుఃఖం కలిగింది అనే అంటావు. ఏమీ అక్కడ సందేహం కానీ ఇంకోటి కానీ లేనే లేదు, అసలు అవకాశమే లేదు. మరి ఇంతగా కష్టపడో, ఇంత నానా అవస్థపడో ఎందుకు ఆ సుఖాలన్నీ? నశించే సుఖాల పట్ల దేనికి తాపత్రయం? పోనీ అదేదన్నా ఉంటుందంటే ఒక గంట 2 గంటలన్నా ఉంటుందంటే అది అనుమానమే. 2-3 గంటలు ఇది లభిస్తుంది నాకు, ఈ 2-3 గంటలు నేను ఆనందంగా ఉండగలను అని అనడానికి కూడా ఎక్కడ స్కోపే లేదు. లేదు. ఒక ఆనందం పొందుతున్నామంటే లోపల టెన్షన్, ఏమిటవుతుంది ఏమిటవుతుంది. ఎన్నోసార్లు అనుకున్నది జరిగినా పూర్ణ తృప్తి ఎప్పుడూ లభించలేదు. దాంట్లో మళ్ళీ ఏదో ఏమిటో ఏం చేస్తాం, ప్రతి దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఓ నేను ఆనందం పొందాను అని వీడు అనడానికే లేదు అసలు. వాడు అనడు అసలు. వాడికి పూర్ణ ఆనందం లభిస్తే కదా వాడు ఏదన్నా అనాలి. వాడికి అసలు లభించనే లభించదు. వాడికి ముందరే టెన్షన్. ఎలా లభిస్తుంది వాడికి? ఎందుకంటే వాడు పొందే కన్నా ముందరే ఆలోచనలే ఎక్కువ వాడికి. ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుతుంది, ఏమవుతుందో వాడికి కూడా తెలీదు. కానీ వాడి గోలంతా ఏమిటో ఏమైపోతుందో. దీంట్లోనే వాడు సగం జీవితం అయిపోతుంది. అంటే సుఖాల కన్నా బాధలే వీడిని బాధిస్తున్నాయి. కేవలము అజ్ఞానంతో ఉన్న అపసితనం. కాబట్టి అజ్ఞానిగా ఉంటాను అంటే చేసేది ఏం లేదు. అజ్ఞానిగా ఇప్పుడు కూడా అజ్ఞానివే. బాధపడుతున్నావంటే అజ్ఞానమే. కానీ అసలు నేను అన్న ఐడెంటిటీ లేని ఆ బాల్యం ఒక్కటే నీకు ఆనందాన్ని ఇచ్చింది. అప్పుడు బాధలు లేవని కాదు, కానీ ఇన్ని బాధలు లేవు అప్పుడు. ఏదో ఆకలేస్తే ఏడవటం ఇంతే తప్ప వాడికి పెద్దగా
ఏం బాధలు లేవు వాడు, ఏదో వాడి మానాన వాడున్నాడు. విషయములకు సంబంధించిన సుఖాన్ని, విషయాల పట్ల అంతటి వ్యామోహం ఏమైపోతుంది అంటే విషయాల లంపటాల్లోనే ఇరుక్కుని ఉంటారు. ఆ విషయాలు మిమ్మల్ని, ఇది చెప్పింది అదే, విషయములకు సంబంధించిన ఆకారములలో శ్రద్ధ లోపించినప్పుడే విషయము ఇదో శోధితమగు అహమర్థమైన, అంటే తెలుసుకోవలసిన, పొందవలసిన ఈ ఆత్మ ఎట్టిది. దీనిని అనుసంధానము చేయుటకై సాధకుడు తాను నేను అనే పదమును లోక వ్యవహారంలో ప్రయోగించే తీరుపై, దాని ప్రయోజనముపై ధ్యాస ఉంచాలి. చూసారా, అందుకే చెప్పబడింది దైనందిన జీవితం, దైనందిన జీవితం అని ఒట్టిగా చెప్పలేదు. ఆ దైనందిన జీవితంలో వాడు గనక తాను నేను అనే పదమును లోక వ్యవహారములో ప్రయోగించే తీరుపై చాలా స్పష్టంగా చెప్ అదే మీరు దైనందిన జీవితంలో అని ఎన్నో సార్లు చెప్పబడింది. దైనందిన జీవితము, దైనందిన జీవితం అని చెప్పబడింది. వేరేగా ఎక్కడ ఏమీ చెప్పబడలేదు. దైనందిన జీవితములో అని మాత్రమే చెప్పబడింది. ఇక్కడ ఆ దైనందిన జీవితంలో మీరు ఆ నేనుని ఉపయోగించేదాన్ని మీరు ఎలా వాడుతున్నారో ఆ నేనుని అక్కడ, అదే ఇక్కడ దాని ప్రయోజనము. అంటే మీరు ఆ నేనుని ఎలా ఉపయోగిస్తున్నారు, బాహ్య విషయాలకు వినియోగిస్తున్నారా, బ్రహ్మంగా వినియోగిస్తున్నారా? అంటే పైన చెప్పిందే విషయములకు సంబంధించినట్టుగా చాలా క్లియర్ గా అనుసంధానము చేయుటకై, అంటే తాను ఆత్మగా ఉండడానికి, జీవ బ్రహ్మైక్యం పొందడానికి సాధకుడు తాను నేను అనే పదాన్ని లోక వ్యవహారములో ప్రయోగించే తీరుపై, దాని ఫలితంపై అంటే అర్థం, మీరు దుఃఖాన్ని పొందుతున్నారా ఏమిటి అనే దానిపై ధ్యాస ఉంచాలి. ఇంతకంటే అసలు వేరుగా ఏమీ చెప్పబడలేదు. చెప్పడానికి ఏదన్నా ఉంటే కదా అక్కడ, ఏమీ లేదు. ఏ వస్తువును ఉద్దేశించి నేను అనే పదాన్ని ప్రయోగిస్తున్నారో ఆ వస్తువు ఏది, ఈ విషయాన్ని పరిశీలించుట అత్యంత ఆవశ్యకం. ఎక్కడ ఉన్నారో, ఎప్పుడు ఉన్నారో, ఏది అయి ఉన్నారో అక్కడి నుండి ఈ నేను అన్వేషణను ఆరంభం చేసినచో నేను లక్ష్యాన్ని చేరగలుగుతారు. అంటే మీరు అని. కావున స్థూల సూక్ష్మ కారణ శరీరముల యందు, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల యందు, ఆయా దృశ్య పరిస్థితుల అభిమానము రూపంలో దేని యందు ఈ నేను నేను అని వ్యవహరిస్తున్నారో అది అది వాస్తవముగా నేనై ఉన్నానా కాదా అనే విషయాన్ని, సరే ఇక్కడ అంతేమి ఆవశ్యకత రాలా మీకు. అంత ఆలోచించవలసిన ఆవశ్యకత కూడా ఏర్పడలేదు. ఎక్కడా కూడా ఇబ్బంది ఏం కలగలేదు. అది జరిగిపోతుంది అలాగా. కాబట్టి దైనందిన జీవితంలో అని బోధ ఎప్పుడోనే జరిగింది మీకు. ఆ దైనందిన జీవితంలో ఈ నేనుని ఎక్కడ వాడుతున్నా, అవసరం లేనప్పుడు ఈ నేను ప్రయోగమే చెయ్యకూడదు అని చెప్పబడింది. ఆ నేను ప్రయోగం వల్లే ఇన్ని తిప్పలు. అమ్మా నేను లేనప్పుడు అసలు
ఎక్కడుందండి చింత లేదు, ఏదీ లేదు. నేను ఉన్నప్పుడే నానా రకాలు. నేను లేని చోట అసలు ఏదీ లేదు. పరమానందమే లభించింది అప్పుడు. మరి ఈ నేను ఎక్కడ బాధిస్తోంది? ఎందుకని బాధిస్తోంది? ఈ నేను యొక్క గోల్ ఏమిటి? ఇది తేలిపోతే ఇక అసలు ఏ బాధ లేదు. కానీ ఇది తేలట్లేదే. ఎందుకు తేలట్లేదు అంటే ఆవశ్యకత మీరు గుర్తించలేదు. ఇదే అత్యంత ఆవశ్యకం అన్నారు. మీరు నేను ఎక్కడ ప్రయోగిస్తున్నారు? ఏ వస్తువును ఉద్దేశించి నేను అనే పదాన్ని ప్రయోగిస్తున్నారు? ఆ వస్తువు ఏది? మరి నిజంగా ఆ వస్తువు మీరయ్యారా? విషయం మీరయ్యారా? నిన్న కూడా చెప్పబడింది, విషయము వస్తువు మీరు కాదు అని. అది మీకు కూడా అనుభవమే. ఎవరు ఈ వస్తువు నేను అనరు, ఈ విషయం నేను అనరు. విషయానికి కారణం అవ్వచ్చు అంతే తప్ప విషయం మీరవ్వరు. మరి అది ఎందుకని పరిశీలించటం లేదు? అదే అత్యంత ఆవశ్యకం. ఎక్కడ ఉన్నారు? ఎప్పుడున్నారు? ఏది అయి ఉన్నారు? ఈ అన్వేషణను ఆరంభం చేయాలి. అంటే అదేదో ఒక చోటికి వెళ్ళటము రావటం అని కాదు. ఈ నేను అయి ఉండడు అంటే బాహ్యమైన నేను ఐడెంటిటీ తోటి అసలైన ఐడెంటిటీని కంపేర్ చేసుకోవడం. ఇదే శోధించవలసింది, పరిశీలించవలసింది, ఆలోచించవలసింది. కావున స్థూల సూక్ష్మ కారణ శరీరములందు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలయందు ఆయా దృశ్య పరిస్థితుల అభిమానం రూపంలో దేని యందు నువ్వు నేను నేను అని వ్యవహరిస్తున్నావు? మరి అది వాస్తవముగా నీవేనా? అంటే ఆ నేను అగుదునా కాదా అనే విషయాన్ని పరీక్షించాలన్నారు. సరే, మీ అదృష్టం అనండి, ఇంకోటనండి, ఇంకోటనండి, ఆ అవస్థ లేకుండానే మీరు నేను తెలుసుకోగలుగుతున్నారు. ఎక్కడ అంత పరిశీలన ఎక్కడ జరగలేదు కదా. అవసరం రాలేదు పాపం. నేను అనే పరిశీలించవలసిన ఆవశ్యకత రాలేదు, తెలిసిపోయింది. నేను అనకుండానే మీకు తెలిసింది. అదేనండి అసలు గోల. అంటే ఇక మీరు ఆ నేను గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకునేసరికి బాహ్యంలో చెప్పినట్టుగా పుణ్యకాలం కాస్త ఇంకెక్కడ ఉంటుందండి పుణ్యకాలం మీకోసం? ఎందుకంటే ఇంత తీరిగ్గా ఇంత చక్కగా అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినా నేను తినలేనండి అంటే ఎవడేం చేస్తారండి? అంత స్పష్టంగానే మీకు బోధ అర్థమైంది. అరటి పండుని ఎంత తేలిగ్గా ఒలిచిస్తే, అంటే మరి బద్ధకంగా ఉన్నప్పుడు కొంచెం ఒలిచిస్తే కదండి తినేసేయచ్చు. అంత తేలిగ్గానే మీకు లభించింది. ఇంత తేలిగ్గా లభించిన ఇంకా మీనమేషాలు లెక్క పెడితే ఇదే చెప్తుంది. ఇంకా ఎక్కడి నుంచి మీనమేషాలు లెక్క పెడుతున్నావురా తండ్రి? అంటే ఎంతటి సమయం వృధా అవుతోందో తెలుసుకోమా.
నేను అనే శబ్దాన్ని శోధితము కాని అర్థములో ప్రయోగించినచో అది నిశ్చయముగా ప్రత్యక్షమవుతూ ఉండే ఇది గాని పరోక్షముగా ఉండే అది గాని నిర్దేశిస్తుంది. నేను అనే పదము యొక్క ఇట్టి ప్రయోగము శుద్ధము కాని అర్థములో చేయబడిననుట నిశ్చితము. వీరి బాహ్య ప్రపంచంలో మీ వ్యవహారమే ఇక్కడ చెప్పారు, ఇది అది అని. అది ఉంటే గాని ఇది ఉంటే గాని ఏదో రకరకాల భావనలు, భావాలు, ఏవో పాపం ఏం చేస్తాం. మరి ఇక అసలు ఇక్కడ ఏంటి చెప్పాలి? చెప్పడానికి ఏమన్నా ఉంటే చెప్పచ్చు, చెప్పడానికి అసలు ఏమీ లేదు. మీరు ఎంతసేపు ఒరే అది కాదురా మీరు ఇది అని చెప్పినా కూడా టాట్ నేను ఇదే అంటున్నా. టాట్ అనకపోయినా దొంగల్లాగా మళ్ళీ నేను ఐడెంటిటీ కోసమే నానా తిప్పలు పడుతున్నా. అసలు నేను లేదురా తండ్రి అని బుజ్జగించిన రుజువులు, సాక్ష్యాలు ఎన్ని చూపించబడ్డాయండి? ఎన్నో. కానీ మళ్ళీ ఆ నేను తోటే తాదాత్మ్యం. డైరెక్ట్ గా కాకపోతే ఇండైరెక్ట్ గా ఎలా అయితే ఏంటండి? ఆ నేనుతోనే. నేను అనే పదము యొక్క ఇట్టి ప్రయోగము శుద్ధము కాని అర్థంలో చేయబడింది అనటలో ఇంకా డౌటే లేదు. అట్లయినచో జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలను పరిశీలించలేరా? వాటి విలక్షణముగా ఆత్మస్వరూపాన్ని గురించి ఇక చెప్పేదేముంది? అసలు అదే పెద్ద ఆశ్చర్యకరం. దానికి ముందు పరిచ్ఛిన్నమగు ఈ యొక్క వివేకాన్ని చేయుట అవసరమే కదా మరి. ఆనందం కోసమే కదండి మీరు సంపాదించిందంతా ఖర్చు పెడతారు. అందులో ఆనందం లేదంటే ఖర్చు పెడతారా ఎవరన్నా? తప్పదు అని ఖర్చు పెట్టడం వేరే విషయం. కానీ ఆనందం లభిస్తుంది అనే కదండి పిల్లల ఫస్ట్ బర్త్డేలు ఎంత గ్రాండ్ గా చేస్తారండి. ఒక ఆనందం కోసం అనండి, మన ఆనందమా ఇతరుల ఆనందమా ఏదైనా సరే, మీరే కదా చాలా మంది చేస్తారు ఫస్ట్ బర్త్డే. అది వాళ్ళ కొత్తగా వచ్చే విషయము కాదు. ఎన్నో సంవత్సరాలుగా ఎన్ని ఇళ్లలోనూ అది జరుగుతూనే ఉన్నది. బాహ్యంలో ఆనందం కోసం ఎన్నిటినో ఇష్టమైన వాటిని అనండి, ఇష్టం లేనివనండి, ఎలా ఏ ఏ రకంగా అయినా సరే మీరు త్యాగం చేయగలుగుతారు. అది సమయమా ఏదైనా సరే ప్రతిదాన్ని మీరు దానికోసం వెచ్చించగలుగుతారు. ఏమీ డౌట్ లేదు అందులో. ఆ తర్వాత కూడా మీకు ఆనందం లభించిందని చెప్పగలుగుతారా గట్టిగా? చెప్పండి. సరే వాళ్ళ ఒకరు అంటే ఇతరుల ఆనందం కోసం మీరు ఏదో చేశారు, పోనీ వాళ్ళైనా మిమ్మల్ని ఏదో ఆ క్షణం మెచ్చుకుని ఉండవచ్చు గాక, తర్వాత కూడా వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు అన్న గ్యారెంటీ మీరు ఇవ్వగలుగుతారా? అది సందేహమే. మీరు గ్యారెంటీనే ఇవ్వలేరు. అంటే ఇక్కడ ఏ విధంగా అయినా సరే మీరు సమయాన్ని సమయం కాలం ఒకటి సమయాన్ని కానీ మీరు వెచ్చించిన ఏదైనా సరే విషయం కానివ్వండి, మీ శారీరక శ్రమ అనండి, ఏదైనా సరే మీరు ఎన్ని చేసినా దానివల్ల మీరు కేవలం ఆనందాన్నే పొందారు అనడానికి ఎక్కడా సాక్ష్యము ఆధారము లేదు. అంటే మీకే తెలుస్తోంది, సాక్ష్యము ఆధారం లేదంటే ఎవరో నిరూపించాను కాదు. ఎవరు మిమ్మల్ని జీవితాంతం మెచ్చుకోరు. మీరు ఎంత సహాయం చేసినా, ₹1,00,00,000 ఇచ్చినా
వాడే మిమ్మల్ని మెచ్చుకుంటాడని గ్యారెంటీ ఉన్నదా? లేదు. లేదు లేదు. అప్పట్లో ఇలా ఎన్నో రకాలు. మరి ఇన్ని రకాలకి ఇంత బాధ అనుభవించవలసిన ఆవశ్యకత ఉన్నదా అని ఎందుకు ఆలోచించారు? ఇది పెద్ద ప్రశ్న అసలు. ఏమిటో ఇన్ని ప్రశ్నలు అయితే ఎంత కష్టం అండి అసలు. ఏదో మా నాన్న మేము ఉన్నాం కదండి, మీరు ఇన్ని ప్రశ్నలు వేస్తే ఎలాగండి అంటే ఏం చెప్పాలి? హాయిగా మా నాన్న మేము ఉన్నామండి, మీరు ఎందుకు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు మాకు లేదండి. అని అంటే చెప్పేదేముంది? అదే పరిశీలించవలసిన విషయం. ఆ నేనుని తెలుసుకుంటే ఇంకా అసలు ఏది తెలుసుకోక్కర్లేదు కాదు. అర్థం ఏమిటి? నేను అసలైన నేను తెలుసుకుంటే మీకు సుస్పష్టంగా ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేది చాలా బాగా మీకే అర్థమవుతుంది. ఎవరు చెప్పక్కర్లేదు. మీకే ఆ ఒక పరమ సత్యము తెలియబడుతుంది సందేహం లేకుండా. తెలియబడుతుంది అన్నా కూడా అంటే ఇక్కడ మీకు అంటే ఇక్కడ బాగా అసలు తిప్పలు ఏమిటి అంటే మీకు తెలియని సత్యం ఏమీ లేదు ఇక్కడ. హిడెన్ సీక్రెట్స్ అయితే ఏమీ లేవు. అన్ని ఓపెన్ సీక్రెట్సే. అనుభవం ఎక్కడా కూడా మీ దగ్గర ఇది దాచబడింది అనడానికి లేదు అసలు. ఎందుకంటే దాచబడే వస్తువే లేదు ఇక్కడ. దాచడానికి అసలు ఏముందని? దాచడానికి అసలు ఏమీ లేవు. కాబట్టి ఆత్మస్వరూపం గురించి చెప్పడానికి ఏముంది? పాపం దాని గురించి అసలు చెప్పడానికి ఏమీ లేదు. ఏం చెప్తామండి ఆత్మ గురించి? ఎప్పుడు ఉంటుంది. ఏముంది అది ఎప్పుడు ఉండే దాని గురించి పెద్ద ప్రత్యేకంగా ఏమిటండి చెప్పేది? ఏమీ లేదు. మహాత్ములందరూ చెప్పేది అదే. ఏమిటా వీడి బుద్ధిని వీడే నిశ్చయించుకోలేకపోతే ఈ పరమానందాన్ని ఎప్పటికి పొందుతాడు వీడు అని పాపం వాళ్ళకి ఏమిటో దిగులు. కాబట్టి వేదాంత విచారం ఎప్పుడు మొదలవుతుంది? ఇగో ఇప్పుడు మొదలు అవ్వాలి. ఆల్రెడీ మొదలు అవ్వాలి. సరే మొదలైంది అన్నారు. సరే గురువులు కూడా ఏం కాదనట్లేదు, ఓకే. పూర్తయ్యేది ఎప్పుడు? ఇక్కడిక్కడే గుండ్రంగా తిరిగితే గమ్యస్థానం చేరేది ఎప్పుడు? ముందుకెళ్ళి వెనక్కి వచ్చి ముందుకెళ్ళి వెనక్కి వెళ్ళి ఏదో మర్చిపోయానని, అయ్యో ఇది మర్చిపోయాను అది మర్చిపోయాను అంటూ ఉంటే ఇక్కడ మీకు ఎన్నో సౌకర్యాలు కూడా కల్పించబడ్డాయి. వన్స్ యు రీచ్ ద డెస్టినేషన్ యూ కెన్ ఆపరేట్. వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా. వర్క్ ఫ్రమ్ హోమ్ జరగట్లేదండి, బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎన్నో కంపెనీలకి కోట్ల లాభాలు వచ్చాయని కూడా తెలుసు. ఇదే అంతే. ఒరే నీ ఇల్లు ఇదంతా కాదురా, ఇదంతా నశించేది. నశించని పరబ్రహ్మ స్థానం ఉంది. మీరు అంటే ఇంతకుముందు అయితే ఏ వైకుంఠమో శివలోకమో ఏవో కావాలని కదండి కొంత ప్రయత్నాలు చేశారు. అందులో ఏం సందేహం లేదు కదా, అస్సలు సందేహం లేదు. ప్రయత్నం చేశారు అందులో. తురీయ స్వరూపమగు ప్రజ్ఞాన బ్రహ్మను మీ స్వరూపముగా గుర్తించి అవిద్య నుండి దాని కార్యముల నుండి విముక్తులు అవ్వాలి. అదే మరి సుమ్మయ్యరు అని ఆయన చెప్పాడని చెప్పటం వల్ల ప్రయోజనం లేదు. ఎందుకు ఉండటం లేదు? కొన్ని ఉండటం అలవాటు లేదా, అభ్యాసం లేదా అంటే అన్నీ ఉన్నాయి. ఇప్పటికీ ఉండగలుగుతారు. అరే అన్నిట్లో ఉండరా? కొన్ని విషయాలు కాదు. అంటే చెప్పినట్టు కొన్ని గురువి కొన్ని నావి కొన్ని ఇవి అని అంటూ ఉంటారు కదా. ఇది కాదురా అక్కడ. అన్ని విషయాల పట్ల అలాగే ఉండు. నీ చేత చేయించాలంటే ఆయన చేయిస్తాడు. నువ్వు బద్ధకంగా ఉంటే అది వేరే విషయం. నువ్వు నీలాగానే ఉండు, మామూలుగా ఉండు. ఈ అన్నం తినటం, ఏవైతే దైనందిన కార్యక్రమాలు ఉన్నాయో
అవన్నీ మీరు చేస్తూనే ఉన్నారు సందేహం లేకుండా. అవి చేసుకో నువ్వు, అంతే. ఇంకా నువ్వేం చేయక్కర్లేదు, అదొక్కటి చేస్తూ కూర్చో చాలు. మిగతాది ఏం చేయాలో ఆయన చూసుకుంటాడు. అప్పుడు మీరు అవిద్య నుండి అంటే సరే ఆ జీవత్వం కాస్త నశిస్తుంది మీలో. అప్పుడు జీవత్వం నశిస్తే ఇక బ్రహ్మానందమేగా మిగిలింది. అమ్మా జీవత్వం నశించి తీర్చు. దానికోసం కదా ఎన్ని తిప్పలు పడింది. కాబట్టి ఆ జీవత్వం నశిస్తుంది. ఇంకేముందండి, అదేదో అంటారు కదా, ఖేల్ ఖతం దుకాన్ బంద్, అయిపోయింది. ఇంకా ఇంకేముందండి అక్కడ, కహానీకి ఏమీ లేదు ఇక్కడ. హ్మ్. ఖేల్ ఖతం దుకాన్ బంద్ అవ్వాలి. కాబట్టి ప్రజ్ఞాన బ్రహ్మని ఎవరైతే మీ స్వరూపంగా గుర్తించి అలా ఉండిపోతారో వాళ్ళే అవిద్య నుండి విముక్తులవుతారు. విముక్తులు అవుతారంటే మోక్షాన్ని పొందుతారు. చక్కగా జన్మలు ఉండవండి, ఆనందాలే ఉంటాయి అని చెప్పినా అంటే ఈ బ్రహ్మానందాన్ని అనుభవించడానికి సుముఖత లేదు. హాయిగా కారణం లేని ఆనందాన్ని పొందవచ్చురా అనుక్షణం నువ్వు అని చెప్పబడుతుంది. ఏముంది చెప్పడానికి అక్కడ, మీరు మీ స్వరూపమే. మీరేదైతే నేను అంటున్నారో ఆ నేనుకి నామరూపాలు లేకపోతే బ్రహ్మం, వ్యవహారం లేకపోతే బ్రహ్మం. నామరూపములతో వ్యవహారం లేకపోతే మీరే బ్రహ్మం. అదొక్కటి మానేయండిరా అంటే నా వల్ల కాదంట. నా వల్ల కాదు అన్న వాళ్ళకి ఏం చెప్తారండి. ఇక్కడ ఐ విల్ ట్రై అనడానికి కూడా ట్రై ఎక్కడుందండి, అసలు ఏమన్నా ఉందా? సహజంగా జరిగిపోవాలి. పిల్లలు పుట్టినప్పుడు ఒక్కొక్క పరిణామం వాళ్ళల్లో సహజంగా జరిగిపోతూ ఉంటుంది. ఎక్కడ వేరే ప్రయత్నం వల్ల వాడు పొందేదంటూ ఏం ఉండదు. చాలా సహజంగా వాడి యొక్క ఇది జరుగుతూ ఉంటుంది. అంటే ఆ మూడో నెల రెండో నెల అట్లా వాళ్ళకి మనం అంటూ ఉంటాం, ఈ నెల వస్తే గాని అవ్వదు, ఆ నెల వస్తే గాని అవ్వదు, ఇలా రకరకాలుగా ఉంటుంది. సహజ పరిణామం. అలా సహజంగా మిమ్మల్ని మీరు గుర్తించి అందులో ఉండిపోతే అసలు ఇంకా సాధన చెయ్యవలసింది కానీ అసలు ఎక్కడున్నాయండి, ఏదీ లేదు. కాబట్టి చెప్పడానికి లేదు, అనుభవించడానికి లేదు. బుద్ధి కలిగి ఉండాలంటే బుద్ధి లేకుండా ఉండండి అనే చెప్పేది. ఎందుకు లేని ఉంచుకోవటం ఎందుకండి? నిశ్చయం మీరే చేసుకోగలరు, ఏదైనా మీదే, ఇంద్రియాలన్నీ మీవే, మీది కాందంటే ఏమీ లేదు. అయినా సరే మీన మేషాలు లెక్క పెడతామంటే చేసేది ఏంటండి, ఏమీ లేదు. సరే, కాబట్టి చెప్పడానికి లేదు, ఆచరించడానికి లేదు, అనుభవానికి లేదు, ఎక్కడ ఏమీ లేవు. ఈ నేను తోటి మీరు వ్యవహారం కూడా ఏమీ లేదు, బోధ లేదు, ఏదీ లేదు. ఉన్నది పరబ్రహ్మమే. అప్పుడు గురువు ఏమిటి, పరమాత్మ ఏమిటి, లేకపోతే గుళ్ళో దేవుడు ఏమిటి? ఏదీ లేదు, అన్ని సున్నాలే, అంతా శూన్యమే. ధ్రువ గీతలో చెప్పినట్టు అంతా గుండు సున్నానే, ఏమీ లేదు అక్కడ. కాబట్టి ఎప్పుడు ఉంటారు మరి అలా, ఆ విధంగా మీరు ఉండాలని ఆశీర్వచనం. శుభం భూయాత్.